రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపై క్షేత్రస్థాయిలో రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. నేటి నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా రైతు భరోసాపై వర్క్ షాపులు నిర్వహించనుంది. ఇవాల్టి నుంచి 23 వరకు వర్క్ షాపులు కండక్ట్ చేయనున్నారు. సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అభిప్రాయాలను నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఉపసంఘం చైర్మన్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. ఇవాళ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో రైతులు, రైతు సంఘాల నాయకులు, మేధావులతో రాష్ట్ర ప్రభుత్వం సదస్సులు నిర్వహిస్తా ఉంది. ముఖ్యంగా ఈ సదస్సుల్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే రైతు బంధు పైన అనేక పలు సూచనలు, అభిప్రాయాలు కూడా ప్రభుత్వానికి వస్తున్నాయి. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్టు కాకుండా ఈసారి ఒక వినూత్నమైన రీతిలో ఒక పద్ధతి ప్రకారం రైతులు నిజమైన లబ్ధిదారులకు, రైతు లబ్ధిదారులకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గత నెలలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నిర్వహించింది. మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అందులో సభ్యులుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబులు మొత్తం 4గురితో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. ఈ నెల 6వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. అయితే ఇవాటి నుంచి 23వ తేదీ వరకు ఉమ్మడి 9 మొత్తం జిల్లాల్లో కూడా, హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా రైతు భరోసా సదస్సులు నిర్వహించాలని చెప్పి నిర్వహించింది. అందులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఈ సదస్సును ప్రారంభిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణ కూడా అన్ని కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 5 ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తే బాగుందా, 10 ఎకరాల వరకు ఇస్తే బాగుందా, ఈ ప్రజాప్రతినిధులు వీరందరికి కాకుండా 5 లక్షల పైన నుంచి ఐటీ పేయర్స్ ఇవ్వాలా వద్దా, అసలు ఎవరు ఏ విధమైన రైతులకు ఇవ్వాలి, సాగు చేసుకునే రైతులకు ఇవ్వాలా, అన్యాక్రాంతంగా ఉన్న భూములకు కూడా ఇవ్వాలా వద్దా, దానిపైన ఈ రైతులతో, రైతు సంఘాల నాయకులతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల రుణమాఫీ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉంది. దాంతో పాటు రైతు బంధు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెద్ద టాస్క్ గా ఉంది. కాబట్టి దీనికి సాధ్యమైనంత మేరకి బాగా తగ్గించే యోచనలో ఎక్కువ మంది రైతులకు కాకుండా నిజమైన లబ్ధిదారులకు, రైతులకు ఇచ్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అందులో భాగంగానే విధి విధానాలు ఖరారు చేసి వెంటనే జిల్లాల వారిగా నిర్వహించే సదస్సులన్నీ కూడా వెంట అగ్రికల్చరల్ కార్యాలయానికి నివేదికలు కూడా పంపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ రామ్.